హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చేసే రెసిపీ రవ్వ దోశ అండి. దీనికోసం ఒక కప్పుడు ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఆ కప్పుతోనే మైదా పిండి అండ్ బియ్యం పిండి కూడా తీసుకోవాలండి. అందులోనే చిటికెడు వంట సోడా, రుచికి తగిన సాల్ట్, ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. అలాగే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లము, చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు 4.5 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలండి. 4-5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇట్లా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఈ ప్యాన్ అనేది బాగా కాలినాక మనం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని తీసుకొచ్చి మనం దోశగా వేసుకొని తింటే, అది అయినా పల్లీ చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తింటే సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి.